ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు వేస్తే ఇలా సంచలనంగా మారుతుంది. ఒక్కొక్కరికి గుండెలో గుబులు పుడతాయి. ఆయన సింగిల్ ఆర్మీ, ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇలా ప్రశ్నించే గొంతుగా, ఆయన మతం గురించి కొట్లాడే వ్యక్తి, ఆయన మతం కోసం నిలబడేటువంటి వ్యక్తి. మరి మిగిలిన అసదుద్దీన్ ఓవైసీ లాగా మిగిలిన వాళ్ళు ఎందుకు లేరు? ఎందుకు ప్రశ్నించలేరు? ఎందుకు మాట్లాడలేరు? పాకిస్తాన్పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్పై ట్రోలింగ్ చేస్తున్న పాకిస్తాన్ చెందిన నెటిజన్లు, నాకంటే అందగాడు వారికి కనిపించలేదేమో, అందుకే నా ప్రసంగాలు వింటున్నారన్న అసదుద్దీన్ ఓవైసీ, నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి అని వాక్య. ఎవరు చెప్పిననే? పాకిస్తాన్. ఉగ్రవాదంపై భారత్ చేసిన పోరాటంలో ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇస్లాంలో హింసకు తావులేదని అసదుద్దీన్ పదే స్పష్టం చేస్తున్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ సైతం ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్పై పాకిస్తాన్ చెందిన పలువురు ట్రోలింగ్ దిగారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్లో ఉన్న వారికి భారత్లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను, నాకంటే అందగాడు వారికి కనిపించలేదేమో, అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు అని ఓవైసీ అన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తొలగించండి, అది అందరికీ మంచిది, మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది అంటూ అసద్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఆహ్వానించారు. అప్పటి నుంచి ఓవైసీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం శతాబ్దం వెనక్కిపోయిందంటూ అసద్ కిలాకి వ్యాఖ్యలు చేశారు. ఈ సమయం వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ తీరుపై అసదుద్దీన్ ధ్వజమెత్తిన నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఏ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారో, అసదుద్దీన్ ఓవైసీ ఏ విధంగా అయితే నిలబడ్డాడో, ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ అమిత్ షా నేరుగా ఫోన్ చేయడంతోనే అసదుద్దీన్ ఓవైసీ ఇలా వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉందని ఇలా పాకిస్తాన్ నిజాలు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు వేసి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి భారత సమాచారం ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు మరి ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇలా మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇవాళ మనం చూస్తున్నాం.